ఏడాది ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఉపసంహరించుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లుకు మరో కొత్త వెర్షన్ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఉపసంహరించుకున్నారు. సెలెక్ట్ కమిటీ సూచించిన మార్పులను చేర్చిన తర్వాత నవీకరించిన చట్టాన్ని కేంద్రం తీసుకురానుంది. బిల్లులో బహుళ వెర్షన్ల ద్వారా ఏర్పడుతున్న గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో కూడిన స్పష్టమైన నూతన వెర్షన్ను తీసుకురావాలని భావిస్తోంది. బైజయంత్ పాండా అధ్యక్షతన ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లులో అనేక మార్పులను సూచించింది. కొత్త చట్టంలో మతపరమైన ధార్మిక ట్రస్టులకు ఇచ్చే అనామక విరాళాలపై పన్ను మినహాయింపును కొనసాగించడాన్ని కూడా సమర్థించింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు గడువు తేదీ తర్వాత కూడా ఎటువంటి జరిమానా ఛార్జీలు చెల్లించకుండా టీడీఎస్ వాపసును క్లెయిమ్ చేయడానికి అనుమతించాలని సూచించింది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి 66 బడ్జెట్లలో ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024 జూలై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు కొత్త బిల్లును రూపొందించారు. తాజాగా ఆ బిల్లును ఉపసంహరించుకొని మళ్లీ కొత్త వెర్షన్ను తీసుకురానున్నారు.